మామయ్య గారి బర్త్డే అని చెప్పేసి వదినాల ఇంటికి వెళ్ళాను కదా, అయితే అక్కడైతే సెలబ్రేషన్స్ చేద్దాం కదా అని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఇంకా ఆ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఫస్ట్ వచ్చేసి నాటుకోడి కోసుకొని వచ్చి మొత్తం దమ్ పెట్టేస్తున్నారు. దమ్ బిర్యానీ చేద్దాం కదా నాటుకోడితో అని చెప్పేసి వదిన అయితే ఒకవైపు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపేసింది అనమాట చిన్న వదిన. అసలు ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా వదిన చేస్తుంది అనమాట. అత్తయ్య గారు మొత్తం దమ్ పెట్టేసి ఇచ్చేస్తారు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయి ఇంకా నైట్ అయిపోయిన తర్వాత మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు. కేక్ చూసారా, డాడీ అని రాయించుకున్నారు మొత్తం ఇద్దరు కూడా, చిన్నదిన పెద్దదిన. మరిది గారు అయితే హైదరాబాద్ లో ఉండడం వల్ల తనకైతే అవ్వలేదు అన్నమాట బర్త్డే. అందరూ రెడీ కేక్ కటింగ్. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అందరూ ఉన్నారు కానీ మా ఆయనను మరిది గారు లేరన్న ఒక్క వెళ్తే అయితే ఉండిపోయింది అనమాట. ఇంకా వదిన అయితే మొత్తానికి క్యాండిల్స్ అయితే వెలిగించేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు, లైట్ లైట్ లేండి, లైట్ లేండి. విష్ యూ హ్యాపీ బర్త్డే మామయ్య గారు. మా ఆయన జాబ్ను బట్టి వదిన మాకు దగ్గర అయింది. వదిన మాకు మా ఆయన కొలిక్ అయినా సరే ఆ వదిన బట్టి మేము వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర అయిపోయామన్నమాట. మ్యారేజ్ ముందు అయితే మా ఆయన అయితే వాళ్ళ ఇంటికి చాలా సార్లు వెళ్ళారంట. మా ఆయన చెప్పేటప్పుడు నేను అనుకున్నాను అంత బాండింగ్ కుదిరిందా అనుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసి. వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట. ఫస్ట్ లోని వదినని మా ఆయన మా కొలిక్ అని చెప్పేసి పరిచయం చేసినప్పుడు వదినతో చాలా బాండింగ్ ఏర్పడింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఆ బాండింగ్ కాస్త ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఇంకొక ఫ్యామిలీలా కలిసి ఉన్నాము, చాలా హ్యాపీగా ఉంటాము. వెళ్ళిన ప్రతిసారి కూడా మేము ఎవరో ఏంటో తెలియకుండానే మేపై చాలా ప్రేమ చూపించారు కదా, ఆ ప్రేమకి మేము ఏమి ఇచ్చినా తక్కువే అనమాట. నేనైతే నా తరపు నుంచి ఒక చిన్న కానుకైతే మా ఆయన నేను ఇచ్చామన్నమాట. అయితే అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చాను. 5 years నుంచి ఏర్పడిన బాండింగ్ అనమాట ఇది. అన్నయ్య చెల్లి అనేసి నార్మల్ గా పిలుచుకోవడమే కాకుండా ఫ్యామిలీతో కూడా అందరితో కలిసి చక్కగా ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చారు మా ఆయన. మా ఆయన నన్ను చేసుకోవడం వల్ల నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లా అందరితో కలిసిపోయాను. వీళ్ళతోనే కాదు మొత్తం కొలీగ్స్ అందరితో కూడా సేమ్ ఒకేలా ఉంటారనమాట. మా ఆయనతో కానీ నాతో కానీ అందరూ కూడా ఫ్యామిలీ లాగా ఉంటారు. కానీ ఒక ఫీల్ అనమాట నాకు ఏంటంటే 5 years కంప్లీట్ అయిపోయింది కదా, వీళ్ళకైతే ట్రాన్స్ఫర్స్ అయితే అయిపోయారనమాట. అదే ఒక చిన్న బాధ ఉండిపోయింది నా దగ్గర. వేరే ప్లేసెస్కి అయితే ట్రాన్స్ఫర్ వేసేసుకున్నారు. అంటే మరి తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. రీసెంట్ గానే ట్రాన్స్ఫర్స్ అయ్యారనమాట మొత్తం అందరూ కూడా. అయినా సరే వాళ్ళతో మాకున్న బాండింగ్ అయితే మేము ఎప్పటికీ మర్చిపోము. అలానే వాళ్ళు కూడా మాతో ఉన్న బాండింగ్ ని ఎప్పటికీ మర్చిపోరు. కానీ మేము కలుస్తూనే ఉంటాము, ఫోన్స్ లోనే కాదు డైరెక్ట్ గా కూడా మీట్ అవుతూనే ఉంటాము. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళతో చాలా ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పార్టీ విషయానికి వస్తే మొత్తం అయిపోయిన తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే చిన్నదని చేసింది అనమాట. ముద్దకి ముక్క పెట్టుకుంటూ చక్కగా నాటుకోడి బిర్యానీ అయితే అలా ఫినిష్ చేస్తామన్నమాట. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోతే ఉంటాను. మరి బాయ్ ఫ్రెండ్స్.